Dear friends, let us see the word of God. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 71. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం చూసుకుందాం ప్రియులరా. Psalm 71, కీర్తన 71వ అధ్యాయం. Let us read verse 7. 7వ వచనం చదువుకుందాం. I have been as a portent to many, but you are my strong refuge. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. So here psalmist says, I have been as a marvel, as a wonder to many. అనేక మందికి నేను ఒక వింతగా, ఒక ఆశ్చర్యముగా నేను ఉన్నాను అంటూ ఉన్నాడు. బట్ యు ఆర్ మై స్ట్రాంగ్ రెఫ్యూజ్. అయినను నాకు బలమైనటువంటి ఆశ్రయము నీవే. హల్లెలూయా. See dear friends, David walking by faith. దావీదు విశ్వాసమును బట్టి నడుస్తూ ఉన్నాడు, విశ్వాసములో జీవిస్తూ ఉన్నాడు ప్రేయర్. No? So when we walk in faith, when we live in faith, మన విశ్వాసంలో నడుస్తున్నప్పుడు, మన విశ్వాసములో జీవిస్తున్నప్పుడు, we will be a wonder to many. అనేక మందికి ఒక వింతగా మనం ఉంటాం. We will be like a marvel to many. ఒక వింతగా, ఒక ఆశ్చర్యముగా మనం మరి అనేక మందికి ఉంటాం ప్రేయర్. బికాస్ వెన్ వి వాక్ ఇన్ ఫెయిత్, మనం విశ్వాసములో నడుస్తూ ఉన్నప్పుడు we will go against the current, against the flow of this world. మనం విశ్వాసములో నడుస్తున్నప్పుడు ఈ లోకమంతా ఒకవైపు వెళుతుంటే మనం ఒకవైపు వెళుతూ ఉంటాం ప్రేయర్. నో, వి విల్ నాట్ ఫాలో ద హర్డ్. మనం మందను వెంబడించే వారిమిగా ఉండము ప్రేయర్. వి విల్ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం దేవుని వాక్యాన్ని వెంబడించే వారిమిగా ఉంటాం ప్రేయర్. మెనీ ఆర్ ఫైండింగ్ సెక్యూరిటీ అమాంగ్ హర్డ్. అనేక మంది మందలో ఉంటేనే వాళ్ళకి క్షేమము, వారికి కాపుదల అనుకుని మందలో వారికి కావలసినటువంటి ప్రొటెక్షన్ని వెతుక్కుంటూ ఉన్నారు ప్రేయర్. ఈవెన్ మెనీ క్రిస్టియన్స్ ఆర్ లైక్ దట్ టుడే. అనేక మంది క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు, గుంపులతో ఉండాలని. నా బికాజ్ ఇఫ్ దే ఆర్ విత్ గ్రూప్, నో దే ఫీల్ దే ఆర్ సెక్యూర్డ్. వారికి ప్రొటెక్షన్ ఉంటుంది, ఈ లోకంలో వారికి కాపుదల ఉంటుంది అనుకుంటూ ఉన్నారు ప్రేయర్. బట్ దట్ హర్డ్, దట్ గ్రూప్ కెనాట్ ప్రొటెక్ట్ యూ. కానీ ఆ మంద కానీ ఆ గ్రూప్ కానీ మరి నిన్ను ఎన్నడూ కాపాడలేదు ప్రేయర్. సో డేవిడ్ రియలైజ్ దట్, దావీదు మరి దాన్ని గ్రహించినాడు ప్రేయర్. And though he was such a great king and such a great army, and he had such a great ministers around him, తనకు మరి కొంత గొప్ప రాజు, తను మరి పెద్ద సైన్యము, గొప్ప సైన్యం ఉంది, తనకు మంత్రి మండలి ఉంది, అన్నీ ఉన్నాయి లోకంలో. బట్ he was not finding security among those things. కానీ తనకు వాటిల్లో తన కాపుదలను మరి దావీదు వెతుక్కోవడం లేదు. హీ రియలైజ్ దట్ దే కెనాట్ ప్రొటెక్ట్ హిమ్. అవేమీ కూడా తనకు కాపుదలు ఇవ్వలేవని దావీదు గ్రహించినాడు ప్రేయర్. That's why his life like
మార్వల్ టు మెనీ, అనేక మందికి తన జీవితం ఒక వింతగా, ఒక ఆశ్చర్యముగా, ఒక అద్భుతముగా ఉండింది ప్రేయర్. దట్స్ వాట్ సేస్ ఇన్ ఫస్ట్ వర్స్, ఒకటో వచనంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, the first verse, in you, O Lord, do I take refuge. Let me never be put to shame. యెహోవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము. హల్లెలూయా. So David says here, in you, O Lord, do I take refuge. యెహోవా, నేను నీ శరణుదొచ్చి ఉన్నాను అంటున్నాడు. How it's very clear that David took refuge in God. దావీదు మరి దేవునిలో తను ఆశ్రయం పొందుకున్నాడు ప్రేయర్. నో, సో whoever takes refuge in God, ఎవరైతే దేవునిలో ఆశ్రయాన్ని పొందుకుంటారో, God will never put them to shame. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ సిగ్గునకు అప్పగించడు ప్రేయర్. And says here second verse, in your righteousness deliver me and rescue me, incline your ear to me and save me. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. So if you take refuge in Jesus, యేసయ్యలో నువ్వు గనక ఆశ్రయంను పొందుకుంటే, so he will deliver you and rescue you from so many dangers around you, dear friend. ఆయన మరి నీ చుట్టూ ఉన్నటువంటి అనేకమైన అపాయముల నుంచి, మరి ప్రమాదముల నుంచి నిన్ను తప్పిస్తాడు, విడిపిస్తాడు ప్రేయర్. And he will be like a rock of refuge for you. That's what he says in third verse, be to me a rock of refuge to which I may continually come. You have given the command to save me, for you are my rock and my fortress. నేను నిత్యము చూచున్నట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము, నా శైలము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. హల్లెలూయా. So here it says, be to me a rock of refuge. ఇదిగో నిత్యము చొచ్చినట్లుగా నాకు ఆశ్రయ దుర్గముగా ఉండమంటున్నాడు ప్రేయర్. So God, if you take refuge in God, if you see Jesus as your refuge, నీవు యేసయ్యను నీకు మరి ఆశ్రయముగా చేసుకున్నట్లయితే, he will be like a rock of refuge for you. ఆయన నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ప్రేయర్. So enemy cannot touch you. శత్రువు అనేవాడు నిన్ను ముట్టుకొనలేడు ప్రేయర్. The devil cannot touch you. దెయ్యం నిన్ను ముట్టుకొనలేదు. Sickness cannot destroy you. రోగము నిన్ను నాశనము చేయలేదు ప్రేయర్. No weapon that formed against you will prosper. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, నిలబడదు, అది నిర్మూలం అయిపోతుంది ప్రేయర్. When you see Jesus always as your refuge, నీవు ఎల్లప్పుడూ యేసయ్యను నీకు ఆశ్రయముగా చేసుకున్నట్లయితే, hallelujah, he will be a strong refuge for you. That's what he says, you have given the command to save me, for you are my rock and my fortress. నా శైలము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. హల్లెలూయా. See, he will save you. He will save you from every attack of the devil. సాతాను వేసే ప్రతి మరి అటాక్ నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు, నువ్వు ఆయన్ని ఆశ్రయముగా చేసుకున్నట్లయితే ప్రేయర్. And he will be a rock and a fortress for you. ఆయన నీకు శైలముగా, నీకు దుర్గముగా దేవుడు ఉంటాడు ప్రేయర్. And fourth verse it says, rescue me, O my God, from the hand of the wicked, from the grasp of the unjust and cruel man. నా దేవా, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము,
కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపము. సో ఇఫ్ యు సీ జీసస్ యాజ్ యువర్ రెఫ్యూజ్, యేసయ్యను నీకు ఆశ్రయముగా చేసుకున్నట్లయితే, హీ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ ద వికెడ్. దుష్టులు, భక్తిహీనుల చేతుల్లో నుంచి యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు ప్రియులారా. అండ్ ఫ్రమ్ ద గ్రాస్ప్ ఆఫ్ ద అన్జస్ట్ అండ్ క్రూయల్ మ్యాన్, కీడు చేయు వారి పట్టులో నుండి, బలాత్కారుల పట్టులో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ప్రియులారా. హల్లెలూయా. సో 5th verse is, for you, O Lord, are my hope, my trust, O Lord, from my youth. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయ దుర్గము నీవే. సో హియర్ psalmist says, ఓ లార్డ్ యు ఆర్ మై హోప్. ప్రభువా నీవే నా నిరీక్షణ అంటున్నాడు ప్రియులారా. నో, సో సీరియస్ ఫ్రెండ్, he did not put his hope anything he had in this world. ఈ లోకములో తనకు కలిగి ఉన్న దేనిలో కూడా తాను మరి నిరీక్షణ పెట్టుకోవడం లేదు ప్రియులారా. He knows whatever he has in this world cannot give him, cannot save him, cannot protect him. ఈ లోకంలో తనకున్నది మరి ఏది కూడా తనను మరి కాపాడలేదని, రక్షించలేదని, తనకు ఆపద వచ్చినప్పుడు అవి సహాయం చేయలేవని దావీదు గ్రహించినాడు. That's why he says to Lord, you are my hope. ప్రభువా నీవే నాకు నిరీక్షణ. యు ఆర్ మై ట్రస్ట్, నా యొక్క ఆశ్రయము, నా యొక్క సహాయము, నా నమ్మిక నీవే అంటూ ఉన్నాడు ప్రేయర్. ఎస్ డియర్ ఫ్రెండ్, సో అవర్ ట్రస్ట్ షుడ్ బి అవర్ లార్డ్ డియర్ ఫ్రెండ్. మన నమ్మిక మన దేవునిలోనే ఉండాలి ప్రేయర్. నో, ఆల్ మే ఫెయిల్ ఇన్ దిస్ వరల్డ్ బట్ జీసస్ నెవర్ ఫెయిల్స్. ఈ లోకంలో అన్నీ ఫెయిల్ అయిపోవచ్చు కానీ యేసు ప్రభు ఫెయిల్ అవ్వడు. అవర్ ఓన్ పీపుల్ మే ఫెయిల్, మన సొంత వాళ్ళే ఫెయిల్ అయిపోవచ్చు. అవర్ ఓన్ పీపుల్ మే లీవ్ అస్, మన సొంత వాళ్ళే మనల్ని వదిలేయవచ్చు. బట్ జీసస్ విల్ నాట్ లీవ్ అస్. జీసస్ విల్ నాట్ పుట్ అస్ టు షేమ్. యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టడు. యేసు ప్రభు మనల్ని సిగ్గుపడనివ్వడు ప్రియులారా. That's why it says in 6th verse, Psalm 71 verse 6, upon you I have learned from before my birth. You are he who took me from my mother's womb. My praise is continually of you. గర్భవాసి అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. హల్లెలూయా. It says, upon you I have leaned from before my birth. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. Dear friends, see dear friends here, upon you I have leaned from before my birth. నేను మరి గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి అంటున్నాడు. సో వెన్ హీస్ before he born in this world, even in his mother's womb, he said he was leaning on God. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో తాను పుట్టక ముందే మరి దేవుని మీదే తాను ఆనుకుంటూ మరి ఉండినానని చెప్తూ ఉన్నాడు ప్రేయర్. హల్లెలూయా. See, that's what Bible says, whose mind stays on Jesus, he will keep him with perfect peace. ఈ లోకంలో ఎవరైతే యేసు ప్రభు మీద సంపూర్ణంగా ఆనుకుంటారో, ఎవరి మనసు అయితే దేశం మీద సంపూర్ణంగా ఆనుకుంటుందో వారికి పూర్ణ శాంతిని దేవుడు ఇస్తాడు ప్రియులారా. సో వెన్ వాట్ ఎవర్ ద ట్రబుల్, ద ప్రాబ్లమ్ ఆర్ సిక్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ యు లెర్న్ టు లీన్ ఆన్ గాడ్, నీ సమస్య ఏదైనా, రోగం ఏదైనా, కష్టం ఏదైనా నువ్వు యేసయ్య మీద ఆనుకోవడం నేర్చుకున్నట్లయితే, సో యూ విల్ ఫైండ్ పర్ఫెక్ట్ పీస్. నీవు సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. సో యువర్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్, యువర్ సిక్నెస్ విల్ బి డిసపియర్డ్. నీకు మరి నీకున్నటువంటి రోగం మాయమైపోతుంది. నీ యొక్క సమస్యలో నీకు సంపూర్ణమైనటువంటి విడుదల నీకు కలుగుతుంది. వెన్ యూ రెస్ట్ ఆన్ జీసస్.
నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఆనుకుంటావో, ఆయన మీద సంపూర్ణంగా ఆనుకుంటావో ప్రియులారా. మెనీ టైమ్స్ వీఆర్ ఫెయిలింగ్ టు డూ దిస్. అనేక సార్లు దేవుని మీద ఆనుకునే విషయంలో మనం ఎంతగానో ఓడిపోతూ ఉన్నాం. వీఆర్ లీనింగ్ ఆన్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. మన స్వబుద్ధి మీదే మనం ఆధారపడుతున్నాం. వీఆర్ లీనింగ్ ఆన్ వాట్ ద వరల్డ్ సేస్, వాట్ డాక్టర్స్ సేస్. మనం ఈ లోకం ఏం చెప్తుందో, మనుషులు ఏం చెప్తున్నారో, డాక్టర్లు ఏం చెప్తున్నారో దాని మీద అనుకుంటున్నాం, దాన్నే నమ్ముతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ జీసస్, ట్రస్టింగ్ హిస్ వర్డ్. ఆయన నమ్మడానికి, యేసయ్య నమ్మడానికి బదులు, యేసయ్య వాక్యాన్ని నమ్మడానికి బదులుగా వీఆర్ బిహేవింగ్ లైక్ అ హీదెన్ పీపుల్. అన్యుల వలెనే మనం కూడా ప్రవర్తిస్తున్నాం. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ us అండ్ హీదెన్. మనకిను అన్యులకి మధ్యన ఏమీ తేడా ఉండడం లేదు ప్రియులారా. వీఆర్ లైక్ రిలీజియస్ పీపుల్, వీఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. మనం ఆత్మీయంగా ఉండడం లేదు. మనం కేవలము భక్తి ఆచారాల్లోనే మనం మాత్రం ఉంటున్నాం. Religiously we are going to Sunday and reading Bible, singing some songs, but we are not walking according to the word. మనం ఆచారంగా చర్చికి వెళ్తాం, ఆచారంగా పాడతాం, ఆచారంగా బైబిల్ చదువుతాం, ఆచారంగా అన్నీ చేస్తున్నాము, కానీ మనం దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని నమ్మలేకపోతున్నాం, దాని ప్రకారం నడవలేకపోతున్నాం ప్రియులారా. సో ఇఫ్ యూ డోంట్ డూ దట్, నువ్వు అది చేయలేనట్లయితే యూ కెనాట్ సీ డెలివరెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో విడుదల అనేది నువ్వు చూడడం అసాధ్యం ప్రియులారా. సో వీ నీడ్ టు వాక్ బై ఫెయిత్ లైక్ డేవిడ్, దావీదు వలె మరి మనము కూడా విశ్వాసము ద్వారా నడవడం నేర్చుకోవాలి. దో పీపుల్ we may be like wonder to many, we will be like marvel to many people. మనుషులు మనల్ని మరి విచిత్రంగా చూడవచ్చు, వింతగా చూడవచ్చు, మనల్ని మనుషులు ఒక ఆశ్చర్యంగా చూడవచ్చు ప్రియులారా. బట్ డోంట్ వరీ వాట్ పీపుల్ సేస్ అబౌట్ యూ. మనుషులు ఏం చెప్తున్నారో నీ గురించి, దాని గురించి నువ్వు చింతించవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు ప్రియులారా. సో డోంట్ బి కాన్షియస్ ఆఫ్ ద వరల్డ్. మనుషుల యొక్క ఆ కాన్షియస్నెస్లో మనం ఉండకూడదు, కానీ వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ గాడ్స్ కాన్షియస్. దేవుని యొక్క దేవుడు మరి దృష్టిలో దేవుని యొక్క మరి ఆయన మీద మనం మనసు పెట్టుకొని ఆయన వాక్య ప్రకారం మనం నడవాలని మనం ఆ యొక్క ఇంటెన్షన్లో ముందుకు వెళ్ళాలి ప్రేయర్. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం ప్రేయర్.